మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం వేరుశనగ ఏదైతే ఉందో మనం వేరుశనగ పంట వేసుకున్నాం అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికే మనం పప్పు ధాన్యాలు అది మినువులు అవ్వచ్చు, అదిగోండి అక్కడ స్టార్టింగ్లో వచ్చేసేసి పెసలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం పండించుకుంటూ ఉన్నాం అని మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి పంట కింద మనం వరి పండించిన తర్వాత రెండో పంట ఏదైతే ఉందో కృష్ణా డెల్టాలో వేరుశనగ ఏదైతే ఉందో అది మనం పండించుకున్నాం అని మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున మీకు చూపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది పప్పు చూసారండి, ఇది కాయ నిండా కూడా రావడం. ఇప్పుడు కొంతమంది మిత్రులు అంటారు ఏదో ఒకటో రెండు కాయలు చూపిస్తున్నారు. లేదు, మీకు ఏ కాయ కావాలన్నా చూపించే ప్రయత్నం చేస్తాం. అద్భుతంగా కాయ కూడా బాగా ఊరిందని చెప్పుకోవాలి. ఈ రోజున వేరుశనగ ఎక్కువ విస్తరణలో వేసుకోవడానికి కారణం, ఒకటి తినడానికైతే, 365 రోజులు కూడా ఎద్దుగానగ ద్వారా నూనెలు అందించాలన్నది నా ఆలోచన. ఈరోజు కొంతమంది మిత్రులు ఎద్దుగానగ ద్వారా నూనెలు ఇస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఎద్దుగానగ ద్వారా నూనెలు ఇస్తే ఈ వేరుశనగ అవ్వచ్చు, నువ్వులు అవ్వచ్చు, ఎంత విస్తరణలో పండిస్తూ ఉన్నారు అని మనం ఒకసారి వాళ్ళని అడగాలి. మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏది కూడా ఎక్కువ కాదు. అదే అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజున 99% మంది మేము ఎద్దుగానగల ద్వారా నూనెలు ఇస్తున్నామని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, కెమికల్ ఫార్మింగ్లో పండించేది ఏదైతే ఉందో వేరుశనగ, ఆ వేరుశనగను తీసుకొచ్చి బయట స్టోర్లో, కిరాణా కొట్టులో బయట తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది తప్ప, వారికి వారిగా పండించి వారికి వారిగా శ్రమించి ఎద్దుగానగ నూనెలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఆడేది ఎద్దుగానగలో అయినప్పటికీ కూడా, నూనె ఎద్దుగానగ ద్వారా వస్తున్నప్పుడు కూడా అది పండించిన విధానం ఎలా ఉంది అని మనం ఒకసారి గమనించుకోవాలి. ఈ రోజున మనం వేరుశనగ వేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, ఎట్లా వస్తుంది, ఏంటి దిగుబడి ఏంటి అని. నేను అదే అన్నాను, ఎంత వచ్చినా సరిపోతుందండి. నేను నా తల్లి భూమాత ఇబ్బంది పెట్టకుండా ఫార్మింగ్ ఏదైతే ఉందో నేను చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను అని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు భూమాత దయ వల్ల మన వేరుశనగ కూడా అద్భుతంగా పండింది. ఇప్పటికే మనం కృష్ణా డెల్టాలో మొట్టమొదటి వరి, రెండో పంట వేరుశనగ, తర్వాత మినువులు, తర్వాత వచ్చి పెసలు, ఇవన్నీ కూడా మనం పండించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున అదే గోదావరి జిల్లాలకు వచ్చేసరికి రెండు పంటలు కూడా మొట్టమొదటి పంట కిందే వాళ్ళు సారవ వేశారు. రెండో పంట నుంచి కూడా మనం తీసుకుని దాళవ ఏదైతే ఉందో దాళవలో వరేసుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు మాణిక్యశరం గారి పొలంలో చూసుకున్నా, లేదు శ్రీనివాస్ గారి పొలంలో చూసుకున్నా, మనం మాణిక్యశరం గారి పొలంలో ఒక 3 రకాలు వేసుకున్నాం. ఒకటి దూధీశ్వరు, 2 కుజిపటాల్య, 3 నవారా. అదే శ్రీనివాస్ గారి దాంట్లో వచ్చేసి ఎక్కువ నవారా ఏదైతే ఉందో మనం నవారా కూడా వేసుకోవడం జరిగింది. ఈ రోజున చాలామంది మిత్రులు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే, ఇందులో ఎక్కువ దిగుబడి రావట్లేదు, దీన్ని ఎలా అధిగమించాలి అని. నేను అది చెప్పాను, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజున నేనున్నానంటే, ఈ రోజున ఇది చేయాలనే ఒక సంకల్పం, ఇది చేయాలనే ఒక ఆలోచన. ఆరోగ్యం పట్ల ఇప్పటికే మనం ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ రోజున ఆయిల్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయంటే, హార్ట్ అటాక్ వచ్చేది ఆయిల్ వల్లే, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది. ఈ రోజున అది కాదరవల్లి గారు చెప్పినా, వైష్ణవ్ ప్రసాద్ గారు చెప్పినా, విజయరామ్ గారు చెప్పినా, ఎవరైనా మన ఎద్దుగానుగల ద్వారా నూనెలు, అది కొబ్బరి నూనె అవ్వచ్చు, పప్పు నూనె, నువ్వుల నూనె అవ్వచ్చు, అది వేరుశనగ నూనె అవ్వచ్చు. నేను ఒక కూరగాయలు మాత్రం మన వరకు మన కోసం చేసుకుంటూ ఉన్నాం తప్ప, కథమయన్నీ కూడా మనమే పండిస్తున్నాం. వరితో పాటు మినువులు, పెసలు, నువ్వులు, వేరుశనగ ఇవన్నీ మనం పండించుకోవడం, వీటి ద్వారా మళ్ళీ మనం నూనెలు తీసుకోవడం. అలాగే మనకి కొబ్బరి చెట్ల ద్వారా మనం పూడి నూనె ఏదైతే ఉందో ఆ నూనెలు కూడా తీసుకోవడం, మీ అందరికీ కూడా అందించడం. ఇక్కడే కాదు, నర్సాపురంలో కూడా దాదాపుగా మాణిక్యశరం గారి సాక్షాత్తులో కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడీ చేసి, వాటి ద్వారా కూడీ నూనె తీసి మీ అందరికీ అందించాలని ఆలోచన. ఈ రోజున కూడీ కొబ్బరికాయ ఏదైతే ఉందో, కూడీ కొబ్బరికాయని మనం పగలగొట్టుకుని నూనెలు తీయడం, నూనెలతో పాటు పౌడర్ కూడా చేయడం, పౌడర్ చేసి మీ అందరికీ అందించడం కూడా జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ రోజున మనం ఆలోచిస్తే, ఈ రోజున నూనెల విషయంలో
ఏ విధమైన నూనెలు ఇస్తూ ఉన్నారు, మనం ఏ విధమైన నూనెలు తింటూ ఉన్నాం ఒకసారి మనం గమనించాలి. ఈరోజున తినేది ఎద్దుగానుల నూనెలు అయినప్పుడు కూడా వాళ్ళని అడగండి, ఇబ్బంది ఏముంది. ఎవరైతే ఎద్దుగానుల నూనె ఇస్తున్నారో మాకు ఇవ్వండి, ఒక 5 కిలోల పల్లీలు 5 కిలోల పల్లీలు ఇస్తే మేము నూనెలు పట్టించే ప్రయత్నం చేస్తామని అడగండి. వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అది చెప్తున్నాను. ఈ రోజున హైబ్రిడ్ విధానంలో కెమికల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి దగ్గర వేరుశనగ తీసుకొచ్చి అందరికి కూడా నూనెలు ఆడించి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఆలోచిస్తారు, అవకాశం ఉన్న మిత్రులు మీ పరిధిలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని గ్రహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరికీ నమస్తే.